హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఎడిటోరియల్ పేజ్ కూడా చదువుతున్నారు. కానీ నిజంగా అడుగుతున్నాను, ఒక పారాగ్రాఫ్ మీకు పూర్తిగా అర్థమవుతుందా? ఒక పెద్ద వాక్యం మీరు పూర్తిగా చదవగలుగుతున్నారా? పూర్తిగా చదివిన తర్వాత దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారా? పదాలు తెలుసు, కానీ సెంటెన్స్ ఎందుకు ఇలా ఉంది అది మాత్రం అర్థం కావడం లేదు. ఈ వీడియోలో నిన్న హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ పారాగ్రాఫ్ని మొదటి పదం నుంచి చివరి పదం వరకు తెలుగు అర్థంతో పాటు సెంటెన్స్ ఎలా ఆలోచిస్తుందో చూపిస్తాను. ఇది గ్రామర్ లెక్చర్ కాదు, ఇది థింకింగ్ ప్రాక్టీస్. మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా గమనించాలి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను చేస్తున్నటువంటి ఈ నానో ఇంగ్లీష్ సిరీస్ ని మొదటి పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఏ ఒక్కటి మిస్ కాకుండా ఆర్డర్ లో చూస్తూ ఉండండి. మీకు డెఫినెట్ గా క్లారిటీ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇక్కడ సిమిలర్లీ నుంచి మొదలుపెట్టి జనవరి 2026 వరకు ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు. ఇదంతా కూడా ఒకటే వాక్యం. ఇలాంటి వాక్యం చదివిన తర్వాత చాలా అంటే చాలా మంది పూర్తిగా చదవరు. కొంచెం చదివిన తర్వాత అది అర్థం కాక మళ్ళీ వేరే ఆర్టికల్లోకి వెళ్ళిపోతారు. దీన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలో మీకు డీటెయిల్గా చెప్తాను. మీరు ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకుంటూ డౌట్స్ అడుగుతూ ఉండండి. నేను మీకు వాటికి క్లారిటీ ఇస్తాను. ముందుగా ఒకసారి ఈ పారాగ్రాఫ్ చదువుదాం. సిమిలర్లీ, ద జుడిషియల్ శాంక్షన్స్ టు ద destruction of 158 mangroves for Adani Cementation Limited in Raigarh, Maharashtra, and the new environmentally unfriendly infrastructure schemes such as the Char Dham Highway in the Himalayas highlight a dangerous trend that the health of the environment is further being undermined by the government, whose proximity with the corporate world is an open secret, though it is also true that the private sector has been severely criticized in the annual economic survey presented in January 2026. 199 మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కానీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కానీ అందరూ దీన్ని చదవగలుగుతారు. కానీ ఎంతమంది దీన్ని క్లియర్గా అర్థం చేసుకోగలరు అనేదే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్. సో మనం ఇంతకుముందు ఒక వాక్యంలో ఉండాల్సినటువంటి ఆర్డర్ ఏంటంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్. సింపుల్గా ఇదే ఆర్డర్ని బ్లైండ్గా ఫాలో అవుదాం. ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. ముందుగా సిమిలర్లీ అని ఉంది. ఇక్కడ సిమిలర్లీ అనేది తీసుకుంటే దీన్ని అటాచ్మెంట్గా చెప్పొచ్చు. ఇది ఇంతకు ముందు పారాగ్రాఫ్ కి కంటిన్యూషన్. దీని మీనింగ్ ఏంటంటే అదే విధంగా దీన్ని అటాచ్మెంట్ అంటారు. వాక్యానికి అదనపు ఇన్ఫర్మేషన్. మనం మొదటి పార్ట్లో చెప్పుకున్నాం. ఈ అటాచ్మెంట్స్ అనేవి వాక్యానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వంటివి అని చెప్పుకున్నాం. మొదటి పార్ట్ నుంచి ఈ రోజు వరకు చూసిన వారికి నేను చెప్పే లాంగ్వేజ్ పూర్తిగా అర్థమవుతుంది. సిమిలర్లీ అనేది అటాచ్మెంట్. ఇప్పుడు ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇందులో సబ్జెక్ట్ చూడాలి. ద జుడిషియల్ శాంక్షన్స్ టు ద destruction of 158 mangroves for Adani Cementation Limited 2025 in Raigarh, Maharashtra, and the new environmentally unfriendly infrastructure schemes such as ద చార్ధామ్ హైవే ఇన్ ద హిమాలయాస్ అని ఉంది. ఇందులో సబ్జెక్టు ఎలా కనిపెట్టాలి అని అడిగినప్పుడు ఇక్కడ ముందుగా చూద్దాం. ద జుడిషియల్ శాంక్షన్స్. ఇక్కడ శాంక్షన్స్ అనేది అనుమతుల కింద చెప్పొచ్చు. ఇది నౌన్ ఫామ్. ద అనేది ఇక్కడ ఆర్టికల్, జుడిషియల్ అనేది యాడ్జెక్టివ్, శాంక్షన్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు. పూర్తిగా వీడియో విన్న తర్వాత ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి. ఇది సబ్జెక్ట్. ద జుడిషియల్ శాంక్షన్స్ అంటే న్యాయపరమైనటువంటి అనుమతులు. ఇక్కడ శాంక్షన్స్ అంటే
అనుమతులు అని చెప్పొచ్చు. ఇక్కడే అసలు సబ్జెక్ట్ అనేది మొదలైంది. తర్వాత టు ద డెస్ట్రక్షన్ ఆఫ్ 158 మ్యాంగ్రోవ్స్. ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. అంటే 158 మడ అడవుల నాశనానికి సంబంధించినటువంటి ద జ్యుడిషియల్ శాంక్షన్స్ అంటే న్యాయపరమైనటువంటి అనుమతులు. వేటికి? టు ద డెస్ట్రక్షన్ ఆఫ్ 158 మ్యాంగ్రోవ్స్. 158 మడ అడవుల నాశనానికి సంబంధించినటువంటి. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇక్కడ 2 అనేది ప్రిపోజిషన్ కాబట్టి ద డెస్ట్రక్షన్ ఆఫ్ 158 మ్యాంగ్రోవ్స్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాబట్టి దీన్ని కూడా అటాచ్మెంట్ అంటారు. ద జ్యుడిషియల్ శాంక్షన్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా శాంక్షన్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్. మీరు అర్థం చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి, డౌట్స్ అడుగుతూ ఉండాలి. టు ద డెస్ట్రక్షన్ ఆఫ్ 158 మ్యాంగ్రోవ్స్. ఇక్కడ మ్యాంగ్రోవ్స్ అంటే మడ అడవులు, డెస్ట్రక్షన్ అంటే నాశనం కావడం. దేనికి అనుమతి ఇచ్చారు? ఇక్కడ న్యాయపరమైనటువంటి అనుమతులు ఇచ్చారు లేదా శిక్షలని కూడా చెప్పొచ్చు. శాంక్షన్స్ అంటే శిక్షలు లేదా అనుమతులు. వేటికి అనుమతి ఇచ్చారు? 158 మడ అడవుల నాశనానికి సంబంధించినటువంటి వాటికి అనుమతులు ఇచ్చారు. ఇది సబ్జెక్ట్ కాదు, ఇది కూడా అటాచ్మెంట్. వేటికి అటాచ్మెంట్? ఈ సబ్జెక్ట్ కి అటాచ్మెంట్. గమనించాలి, శాంక్షన్స్ కి అటాచ్మెంటే టు ద డెస్ట్రక్షన్ ఆఫ్ 158 మ్యాంగ్రోవ్స్ ఫర్ అదానీ సిమెంటేషన్ లిమిటెడ్ 2025. అంటే అదానీ సిమెంటేషన్ లిమిటెడ్ కోసం 2025లో తెలుగు మీనింగ్. ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్. ఇది కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. చాలా మంది ఈ అటాచ్మెంట్స్ తెలుసుకోకుండా సబ్జెక్ట్ ని అటాచ్మెంట్స్ ని అన్ని మిక్స్ చేసి కన్ఫ్యూజన్ అయ్యి ఆ పారాగ్రాఫ్ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, మీరు నోట్ చేసుకోండి, డౌట్ రేస్ చేసుకోండి, డౌట్స్ అడగండి, కామెంట్ లో క్లియర్ గా అడుగుతుండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇది కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం. ఇన్ రాయ్గఢ్, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని రాయ్గఢ్ లో ఇది ప్లేస్ యొక్క వివరాలను ఇస్తుంది కాబట్టి ఇది కూడా అటాచ్మెంటే. ఇన్ రాయ్గఢ్ మహారాష్ట్ర అనేది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది కూడా అటాచ్మెంట్. ఇక్కడ ఎన్ని అటాచ్మెంట్స్ వచ్చాయో తెలుసుకుందాం. సిమిలర్లీ అటాచ్మెంట్ టు ద డెస్ట్రక్షన్ ఆఫ్ 158 మ్యాంగ్రోవ్స్ అనేది అటాచ్మెంట్. ఫర్ అదానీ సిమెంటేషన్ లిమిటెడ్ 2025 ఇన్ రాయ్గఢ్. ఫర్ అదానీ సిమెంటేషన్ లిమిటెడ్ 2025 అటాచ్మెంట్. ఇన్ రాయ్గఢ్ మహారాష్ట్ర అటాచ్మెంట్. ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్. ఇందులో ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏమని చెప్పుకున్నాం? శాంక్షన్స్. జనరల్ గా ద జ్యుడిషియల్ శాంక్షన్స్ అనేది మొత్తంగా సబ్జెక్ట్. అందులో ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే శాంక్షన్స్. అండ్ ద న్యూ ఎన్వైరన్మెంటల్లీ అన్ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్. మళ్ళీ ఇక్కడ అండ్ వచ్చింది, నోట్ చేసుకోవాలి. అంటే ఇంకొక సబ్జెక్ట్ యాడ్ అయింది. ద జ్యుడిషియల్ శాంక్షన్స్ అనేది ఒక సబ్జెక్ట్, మళ్ళీ ఇక్కడ అండ్ అనేది వచ్చింది కాబట్టి మిగిలింది ఇంకొక సబ్జెక్ట్. పర్యావరణానికి హానికరమైన కొత్త మౌలిక సదుపాయాల పథకాలు. ద న్యూ ఎన్వైరన్మెంటల్లీ అన్ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ అంటే పర్యావరణానికి హానికరమైనటువంటి కొత్త మౌలిక సదుపాయాల పథకాలు. దీన్నే కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు. సాధారణంగా వాక్యంలో ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే వాటిని కాంపౌండ్ సబ్జెక్ట్స్ అంటారు. కొన్నిసార్లు మనం విన్నాం, ఒకే వాక్యంలో 2 వెర్బులు వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు వాటిని కాంపౌండ్ వర్బ్స్ అంటాం. కానీ ఇక్కడ 2 సబ్జెక్టులు వచ్చాయి కాబట్టి వాటిని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? జ్యుడిషియల్ శాంక్షన్స్. ద న్యూ ఎన్వైరన్మెంటల్లీ అన్ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ అనేది ఇంకొక సబ్జెక్ట్. ఇది కూడా నోట్ చేసుకోండి. సచ్ యాస్ ద చార్ధామ్ హైవే ఇన్ ద హిమాలయాస్. సచ్ యాస్ అనేది ఎగ్జాంపుల్ ఫ్రేజ్, అటువంటివి. సచ్ యాస్ ద చార్ధామ్ హైవే ఇన్ ద హిమాలయాస్ అంటే ఉదాహరణకు హిమాలయాల్లోని చార్ధామ్ హైవే. ఈ సచ్ యాస్ అనేది అటాచ్మెంట్. ద చార్ధామ్ హైవే ఇన్ ద హిమాలయాస్ ఇది కూడా అటాచ్మెంట్. ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్. ఇందులో ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ద జ్యుడిషియల్ శాంక్షన్ చెప్పొచ్చు లేదా శాంక్షన్స్ అని కూడా అనొచ్చు. అలాగే ద న్యూ ఎన్వైరన్మెంటల్లీ అన్ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ అనేది సబ్జెక్ట్. మిగిలినవన్నీ కూడా అటాచ్మెంట్స్.
ఈ సబ్జెక్ట్స్ కి ఈ వాక్యానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అదనపు సమాచారం ఇస్తాయి. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది చాలా పెద్దగా తయారైంది. మీరు గమనించాలి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు అంటే వాక్యంలో సగభాగం కేవలం సబ్జెక్టే ఉంది. ఈ సబ్జెక్టును చూసే చాలా మంది వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఆలోచించండి. ఏ వాక్యం ఎంత డిఫికల్ట్ గా ఉంటుందో. మనం క్లియర్ గా సెంటెన్స్ ని బ్రేక్ చేసుకుంటూ ఒక రైట్ వేలో ఆలోచించుకుంటూ వెళ్తే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ వీటిని గనక బ్రేక్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద లైక్ చేయగానే ఇమీడియట్ గా హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నేను ప్రతి వీడియోలోనూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతుంటాయి. ఇలా ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతాయి ఆ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియోను లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను మన ఈ నానో ఇంగ్లీష్ సిరీస్‌లో మరిన్ని పార్ట్స్ వీడియోలు చేస్తూ మీతో ఇంగ్లీష్‌ని ఈజీగా మాట్లాడించడానికి ప్రయత్నిస్తాను. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇప్పటి వరకు ఇంకా వెర్బ్ రాలేదు. ఇప్పుడు చూద్దాం. హైలైట్ అనేది మెయిన్ వర్బ్. చూపిస్తుంది లేదా హెచ్చరిస్తుంది. ఇది యాక్షన్ వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్. ద జ్యుడిషియల్ శాంక్షన్స్ అండ్ ద న్యూ ఎన్వైరన్మెంటల్లీ అన్‌ఫ్రెండ్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇది V1 లోనే ఉంది. ఇది యాక్షన్ వర్బ్ అని చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా మనకు ఆబ్జెక్ట్ అయితే ఉండాలి. ఏ డేంజరస్ ట్రెండ్ అనేది ఆబ్జెక్ట్. మనకు వాక్యంలో ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్. సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, అలాగే అటాచ్మెంట్స్ చెప్పుకుంటున్నాం. ఏ డేంజరస్ ట్రెండ్ ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ఆబ్జెక్ట్. ఈ వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ ను తీసుకుంటుంది. ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణిని హెచ్చరిస్తున్నాయి. న్యాయపరమైనటువంటి అనుమతులు లేదా శిక్షలు 158 మడ అడవుల నాశనానికి సంబంధించినటువంటి తీర్పు ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణిని హెచ్చరిస్తున్నాయి అనే ఉద్దేశంలో వాక్యం చెప్పడం జరిగింది. ఇక్కడ డాష్ ఉంది. ఈ డాష్ దట్ క్లాజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ దట్ తర్వాత వచ్చేది ఇంకొక క్లాస్. ఇక్కడ దట్ అంటే అని. ద హెల్త్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. దేనికి సబ్జెక్టు? ఈ దట్ క్లాస్ కి ఈ ద హెల్త్ అనేది సబ్జెక్ట్. ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అనేది అటాచ్మెంట్. ప్రతి వాక్యంలోని అటాచ్మెంట్స్ అనేటటువంటివి ఉంటూనే ఉంటాయి. ఈ అటాచ్మెంట్స్ ని కనుగొనడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈస్ ఫర్దర్ బీయింగ్ అండర్మైన్డ్. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్ లో ప్యాసివైజ్ లో ఉంది. ఈస్ ఫర్దర్ బీయింగ్ అండర్మైన్డ్ అనేది V3. ఇది ప్యాసివైజ్ లో ఉందని చెప్పుకున్నాం. దీన్ని వెర్బ్ ఫ్రేజ్ అంటారు. ఈస్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఇదంతా వెర్బ్ ఫ్రేజ్. మీకు ప్యాసివైజ్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ తీసుకుంటే అర్థమవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈస్, యామ్, ఆర్ ప్లస్ V3. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ద హెల్త్, ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అనేది అటాచ్మెంట్, ఈస్ ఫర్దర్ బీయింగ్ అండర్మైన్డ్ అనేది వెర్బ్ ఫ్రేజ్. ఇది V3 అవుతుంది. అంటే ఇంకా ఇంకా దెబ్బతింటుంది అనే మీనింగ్ వస్తుంది తెలుగులో. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీయింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ప్యాసివైజ్, అండర్మైన్డ్ అనేది V3. ఎడిటోరియల్లో ఇలానే ఉంటుంది. బై ద గవర్నమెంట్. దీనిని ఏజెంట్ అంటుంటాం. ఎవరి వల్ల? ప్రభుత్వం వల్ల. హూస్ ప్రాక్సిమిటీ విత్ ద కార్పొరేట్ వరల్డ్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. అంటే కార్పొరేట్ ప్రపంచంతో ప్రభుత్వానికి దగ్గర సంబంధం ఉందన్నది అందరికీ తెలిసిన రహస్యమే. దీని మీనింగ్. ఇక్కడ హూజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. మనం గత క్లాస్ లో చెప్పుకున్నాం రిలేటివ్ ప్రొనౌన్స్ డీటెయిల్డ్ గా. మీకు అందుకే నేను చెప్తూ ఉంటాను పార్ట్ 1 నుంచి
ఇప్పటి వరకు ప్రతి వీడియోను మిస్ కాకుండా ర్యాండమ్‌గా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్‌లో చూసుకుంటూ, నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఇలాంటి డౌట్స్ ఏమీ రావు. ఈ హూజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ప్రాక్సిమిటీ అనేది సబ్జెక్ట్, విత్ ద కార్పొరేట్ వరల్డ్ అనేది అటాచ్‌మెంట్, ఈజ్ అనేది వెర్బ్, ఇది స్టేట్ వర్బ్ అవుతుంది. అండ్ ఓపెన్ సీక్రెట్ ఇది కాంప్లిమెంట్. సాధారణంగా వెర్బ్ అనేది స్టేట్ వర్బ్ అయినప్పుడు వాటికి కాంప్లిమెంట్ ఉంటుంది. మనం చెప్పుకున్నాం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి లేదా కాంప్లిమెంట్ ఉండాలి. ఇందులో డిఫరెంట్ సెంటెన్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి కన్‌ఫ్యూజ్ కాకుండా నోట్ చేసుకుంటూ ఉండండి. డౌట్స్ అడుగుతూ ఉండండి. అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది. దో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ అయినప్పటికీ ఇది కూడా నిజమే అని. దీన్ని కన్సెషన్ క్లాజ్ అంటుంటాం. బ్యాలెన్స్ సెంటెన్స్ ఈ వాక్యాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అయినప్పటికీ ఇది కూడా నిజమే అని. ద ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ బీన్ సివియర్లీ క్రిటిసైజ్డ్. ప్రైవేట్ రంగం తీవ్రంగా విమర్శించబడింది లేదా ప్రైవేట్ రంగాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ద ప్రైవేట్ సెక్టర్ అనేది సబ్జెక్ట్, హ్యాస్ బీన్ సివియర్లీ క్రిటిసైజ్డ్ అనేది వెర్బ్ ఫ్రేజ్. ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, బీన్ స్ట్రక్చర్ లో యాజ్ గా ఉంటుంది. సివియర్లీ అంటే తీవ్రంగా, క్రిటిసైజ్డ్ అనేది V3. క్రిటిసైజ్డ్ అంటే విమర్శించడం. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నటువంటి ప్యాసివైజ్ ఫామ్. ద ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్. ఇన్ ది యాన్యువల్ ఎకనామిక్ సర్వే ప్రెజెంటెడ్ ఇన్ January 2026. January 2026 లో సమర్పించిన వార్షిక ఆర్థిక సర్వేలో దీనిని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడ టైం ప్లస్ సోర్స్ అటాచ్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద జ్యుడిషియల్ శాంక్షన్స్ అనేది ఒక సబ్జెక్ట్. అలాగే ద న్యూ ఎన్వైరన్మెంటల్లీ అన్‌ఫ్రెండ్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ అనేది ఒక సబ్జెక్ట్. ఇక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయి. అందుకే వాటిని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు. హైలైట్ అనేది మెయిన్ వర్బ్, డేంజరస్ ట్రెండ్ అనేది ఆబ్జెక్ట్. అలాగే నెక్స్ట్ వచ్చింది థర్డ్ క్లాస్. ద హెల్త్ అనేది సబ్జెక్ట్, ఈజ్ ఫర్దర్ బీయింగ్ అండర్మైన్డ్ అనేది వెర్బ్ ఫ్రేజ్. అలాగే ద ప్రైవేట్ సెక్టర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, హ్యాస్ బీన్ సివియర్లీ క్రిటిసైజ్డ్ అనేది వెర్బ్ ఫ్రేజ్. ఇది ప్యాసివైజ్ లో ఉంది. మిగిలినవన్నీ కూడా అటాచ్మెంట్సే. ఇందులో దాదాపు 70% అటాచ్మెంట్సే ఉన్నాయి. ఇవి వాక్యానికి అదనపు సమాచారాలు మాత్రమే చెప్తూ ఉంటాము. అంటే వాక్యానికి బ్యూటీని తీసుకొస్తాయి. ఈ బ్యూటీని చూసే మనం పారిపోతూ ఉంటాం. మనకేం అర్థం కాదు. కాబట్టి ఎవరైతే బ్యూటీని బ్యూటిఫుల్ గా పక్కన పెట్టి నేర్చుకుంటూ ఉంటారో వారే మంచి ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. వారే ఇంగ్లీష్ ని బాగా అనలైజ్ చేయగలుగుతారు. ఇంగ్లీష్ ని నేర్చుకోవడం వేరు, చదవడం వేరు, రాయడం వేరు, వినడం వేరు, అలాగే అనలైజ్ చేయడం, విశ్లేషించడం వేరు. మనం ఒక ఇంగ్లీష్ వాక్యాన్ని తీసుకొని ఎప్పుడైతే డీటెయిల్ గా అనలైజ్ చేయగలుగుతున్నామో వారే ఇంగ్లీష్ లో నంబర్ 1 గా ఉంటారు. మీరు ఈ వీడియోలను చూస్తూ, లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.